అంతా రెడీ అయింది. లీగ్ దశలో టాస్ లేపిన కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదే జోరుతో ఫైనల్ చేరేందుకు రెడీ అయ్యారు. పవర్ హిట్టర్ తో కూడిన ఇరు జట్ల మధ్య సాయంత్రం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి నేరుగా ఫైనల్ చేరాలని ఇటు సన్ రైజర్స్ అటు నైట్ రైడర్స్ కోరుకుంటున్నాయి. ఓడిన జట్టు ఎలిమినేటర్ తో గెలిచే టీంతో క్వాలిఫైర్ 2 తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కాగా ఈ సీజన్ లో రెండు జట్లు స్టార్టింగ్ నుంచే సూపర్ పెర్ఫార్మెన్స్ చేశాయి. కేకేఆర్ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరుకోవడంతో టాస్ ప్లేస్ సాధించింది. మరోవైపు గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను పడగొట్టిన ఎస్ఆర్హెచ్ రెండో ప్లేస్ కైవసం చేసుకుంది. ఇరు జట్లు ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్లు ఆడి అహ్మదాబాద్ చేరుకున్నాయి. ప్రాక్టీస్ లేకుండానే ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సీజన్ లో ఇరు జట్లు ఒకేసారి తలపడగా కేకేఆర్ నెగ్గింది. ఈసారి పైచేయి ఎవరిదో చూడాలి. కేకేఆర్ చివరి రెండు మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. 10 రోజుల కిందట ఆ జట్టు తమ చివరి మ్యాచ్ ఆడింది. ఇన్ని రోజుల గ్యాప్ రావడం ఆ జట్టుకు కాస్త ప్రతికూలాంశం కానుంది. అయితే అంతకుముందు వరుసగా 4 మ్యాచ్లు నెగ్గిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కోల్కతాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. కానీ జోరు మీదున్న ఓపెనర్ కీపర్ ఫిల్ సాల్ట్ చేయలేకపోవడంతో మైనస్ అనొచ్చు. మరో ఓపెనర్ సునీల్ నరేజ్ కేకేఆర్ చివరి 2 మ్యాచ్లు వర్షంతో రద్దయ్యాయి. ఈ 10 రోజుల కిందట ఆ జట్టు తమ చివరి మ్యాచ్ ఆడింది. ఇన్ని రోజుల గ్యాప్ రావడం ఆ జట్టుకు కాస్త ప్రతికూలాంశం కానుంది. అయితే అంతకుముందు వరుసగా 4 మ్యాచ్లు నెగ్గిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కోల్కతాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. కానీ జోరు మీదున్న ఓపెనర్ కీపర్ ఫిల్ సాల్ట్ చేయలేకపోవడం మైనస్ అనొచ్చు. మరో ఓపెనర్ సునీల్ నరేన్ తో కలిసి అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ చేసిన సాల్ట్ కేకేఆర్ విజయాలకు బాటలు వేశాడు. అతని స్థానాన్ని రెహమానుల్లా గర్బాజ్ ఏ మేరకు భర్తీ చేస్తాడో చూడాలి. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ శ్రేయస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్లే ఆఫ్స్ లో అయినా తాను బ్యాటుకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే నితీష్ రాణా ఫామ్ అందుకోవడం, విండీస్ హిట్టర్ ఆండ్రీ రసెల్, వెంకటేష్ అయ్యర్ మంచి ఫినిషింగ్ ఇస్తుండడం ఫస్ట్ పాయింట్ కానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా తక్కువ సమయం గ్రౌండ్ లో ఉంటున్న రింకు సింగ్ ఈ సీజన్ లో తమ మార్క్ చూపెట్టలేదు. ప్లే ఆఫ్స్ లో ఏం చేస్తాడో చూడాలి. బౌలింగ్ లోనూ కేకేఆర్ పదునుగానే ఉంది. యంగ్ పేసర్ హర్షిత్ రాణా మంచి ఫామ్ లో ఉన్నాడు. స్టార్క్, రసెల్ తో పాటు స్పిన్నర్లు సరైన్, వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గుజరాత్ తో పోరు వర్షంతో రద్దయిన తర్వాత పంజాబ్ పై భారీ టార్గెట్ ను ఈజీగా చేసేసి గెలిచిన సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి బాల్ నుంచే వీరబాదుడు ఆటతో ఈ సీజన్ లో హైదరాబాద్ పరుగుల మూత మోగించింది. రికార్డులు బ్రేక్ చేసింది. ఇద్దరు 200+ స్ట్రైక్ రైడ్ బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. గత మ్యాచ్ లో డక్అవుట్ అయినప్పటికీ ఈ సీజన్ లో హెడ్ ఓ సెంచరీ, 4 ఫిఫ్టీలు సహా 533 రన్స్ తో జోరు మీదున్నాడు. అభిషేక్ తన కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. అలవోకగా బంతిని స్టాండ్స్ కు పంపిస్తున్న అతను ఈ సీజన్ లోనే ఏకంగా 41 సిక్సర్లు కొట్టాడు. వన్డౌన్ లో రాహుల్ త్రిపాఠి పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నాడు. వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ అదరగొడుతున్నాడు. మధ్యలో కాస్త తడబడిన హెన్రిచ్ క్లాసెన్ పంజాబ్ పై మెరుపు ఇన్నింగ్స్ తో మళ్లీ ఫామ్ అందుకోవడంతో రైజర్స్ బ్యాటింగ్ పదునెక్కింది.
కూల్ కెప్టెన్ కమిన్స్ తో పాటు భువనేశ్వర్, నటరాజన్, షాబాజ్ అహ్మద్, సుందర్, జాన్సన్లతో బలమైన బౌలింగ్ టీమ్స్ లో ఒకటిగా హైదరాబాద్ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమిష్టిగా ఆడితే హైదరాబాద్ ఫైనల్ చేరడం పక్కా అనొచ్చు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ఇబ్బంది కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఈ మ్యాచ్ తో ఇటు కేకేఆర్ అటు హైదరాబాద్ లో పవర్ హిట్టర్స్ ఉండటంతో స్టిక్కర్ల మోత మోగనుంది.